శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏదో కలిసిందని చెప్తే శ్రీవారి భక్తులకు నష్టం చేసినట్టు కాదా? హిందూ మతానికి నష్టం చేసినట్టు కాదా? సనాతన ధర్మానికి నష్టం చేసినట్టు కాదా? మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి సనాతన ధర్మాన్ని? మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి లడ్డూని? మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి శ్రీవారికి సంబంధించిన భక్తుల మనోభావాల్ని, శ్రీవారిని? ముఖ్యమంత్రే కదా! ఎందుకు ఆ వీడియోలన్నీ తీసేయించరు? గతంలో లడ్డు గురించి నేను మాట్లాడినంత చెత్త, బక్వాస్ అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అనుకోదు? పైగా ఇప్పటికీ ఇంకా కొన్ని యాడ్ చేసి మరి క్యాంపెయిన్స్ చేసుకుంటూ పోతే దేనికోసం చేస్తున్నట్లు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు? ఏం ఆశించి చేస్తున్నట్లు? ఎవరిని సాధించడం కోసం చేస్తున్నట్లు? ఏ రాజకీయ పార్టీ పైన కక్షతో, ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి మీరు తక్కువ చేసి చూపిస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హెరిటేజు వేరు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఇంట్లో హెరిటేజ్ సంస్థ ఉంది కాబట్టి. ఆయన కుటుంబ సభ్యులే హెరిటేజ్ సంస్థను నడిపిస్తున్నారు కాబట్టి.